పార్వతీపురం మన్యం జిల్లాలో దారుణం చోటు చేసుకుంది. చెల్లంగి నెపంతో వెలగవలస గ్రామానికి చెందిన ఓ వ్యక్తిని అదే గ్రామానికి చెందిన కొంతమంది హత్య చేశారు. హత్యపై మృతుడి సోదరుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తమ గ్రామానికి చెందిన వ్యక్తులు చేతబడి చేస్తున్నారనే నెపంతో ఇంటికి వచ్చి తన అన్నయ్యను కొట్టుకుంటూ తీసుకెళ్లి కొట్టి చంపి శ్మశానంలో కాల్చేశారని పోలీసులకు ఫిర్యాదు చేశారు. వెంటనే స్పందించిన పోలీసులు నేరం జరిగిన ప్రదేశానికి వెళ్లి అప్పటికే మంటల్లో కాలుతున్న తాడంగి రమేష్ మృతదేహాన్ని గుర్తించి మంటలు ఆర్పివేశారు. మంగళవారం ఉదయం పోలీసులు గ్రామంలో దర్యాప్తు చేపట్టి ఈ కేసులో 16 మంది నేరస్తులను అరెస్ట్ చేశారు. పార్వతీపురం రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆధ్వర్యంలో కేసు విచారణని వేగవంతం చేసి నేరస్తులను పట్టుకోవడానికి పోలీసు బృందాలను 3 బృందాలుగా విభజించి పోలీసులు దర్యాప్తు చేసినట్లు ఏఎస్పీ మనీషారెడ్డి తెలిపారు. తాడంగి శ్రీధర్ అనే అతని అన్నయ్య తాడంగి రమేష్ అనే అతన్ని ఊర్లో కొందరు వ్యక్తులు ఇతనికి చెల్లంగి చేస్తున్నాడు అన్న ఒక అపోహలో అతన్ని తీసుకొని వెళ్ళారు. అతని కొట్టి తర్వాత 20 మంది ఎంతమంది అన్నది ఇంకా మేము నెంబర్ ఎగ్జాక్ట్లీ తెలుసుకోవాల్సి ఉంది. ప్రస్తుతానికైతే వాళ్ళు నైట్ ఇతని కొట్టి తీసుకొని వెళ్ళి శ్మశానంలో కాల్చడానికి ట్రై చేశారు. అందులో కాల్చారు కూడా. ఆల్మోస్ట్ బాడీ అంతా కూడా 80% బర్న్స్ అయ్యాయి. పోలీస్ రీచ్ అయ్యేసరికి కూడా 80% బర్న్స్తో ఉన్న బాడీయే మాకు బయటపడ్డది. ఆ తర్వాత బాడీని పోస్ట్ మార్టంకి ఇన్క్వెస్ట్కి పంపడం జరిగింది. ప్రస్తుతానికి మేము ఒక కేసు కూడా రిజిస్టర్ చేయడం జరిగింది. అలాగే కొందరు అక్యూజ్ని కూడా ఐడెంటిఫై చేయడం జరిగింది. అలా ఒక 16 మందిని ఐడెంటిఫై చేసామండి. వీళ్ళ రోల్ ఏంటి అన్నది మేము క్లారిఫై చేసుకున్నాము. చేసిన తర్వాతనే వీళ్ళని అరెస్ట్ చేయడం జరిగింది. అన్నది వెరీ స్ట్రిక్ట్గా చూడబడుతుంది. ఎవరు చేశారో ప్రతి ఒక్కరిని ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. ఏదో గుంపులో చేసామన్న నెపంతో చేస్తే మాత్రము ఇది టాలరేట్ చేయము. తాడంగి శ్రీధర్ అనే అతని